బ్యాక్ టు న్యూస్. తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది కమలం పార్టీ. 10 సీట్లను గెలుచుకోవాలన్న టార్గెట్ తో ఉంది. దీంతో బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో వరుసగా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇంకా మరో 3 రోజులే ప్రచారానికి మిగిలి ఉండడంతో స్పీడ్ పెంచారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు తెలంగాణలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ పలుసార్లు తెలంగాణలో పర్యటించారు. నిన్ననే తెలంగాణకు వచ్చిన మోదీ రేపు మరోసారి రాబోతున్నారు. వేములవాడ, వరంగల్లో నిన్న ప్రచారాన్ని నిర్వహించిన మోదీ రేపు నారాయణపేట, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో పాల్గొంటారు. తెలంగాణలో ఇప్పటికే 5 సభలు, ఒక రోడ్ షో నిర్వహించిన మోదీ ఇంకా 2 సభల్లో పాల్గొంటారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణ ప్రచారంలో దూకుడు పెంచారు. ఇప్పటికే పలుసార్లు రాష్ట్రంలో పర్యటించిన అమిత్ షా బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. ఇవాళ మరోసారి తెలంగాణకు వస్తున్నారు అమిత్ షా. కాసేపట్లో భువనగిరి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ జరగనుంది. భువనగిరి బీజేపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు అమిత్ షా. భువనగిరిలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. అంతేకాదు ఎల్లుండి మరోసారి తెలంగాణలో ప్రచారం చేయనున్నారు అమిత్ షా. వికారాబాద్, వనపర్తి బహిరంగ సభల్లో అమిత్ షా ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణలో 6 సార్లు పర్యటించిన అమిత్ షా మరో 3 సభల్లో పాల్గొంటారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రచారాన్ని ఉధృతం చేశారు. తెలంగాణలో ఇప్పటికే 5 సార్లు పర్యటించిన నడ్డా కాంగ్రెస్, బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు పలు లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ క్యాంపెయిన్ చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. కాసేపట్లో వరంగల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, ప్రచారానికి కేవలం 3 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో బీజేపీ అగ్రనేతలంతా కూడా తెలంగాణ పైన దృష్టి కేంద్రీకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో కనీసం 10 నుండి 12 స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వారి ప్రచారం అనేది కొనసాగుతుంది. ఇప్పటికే వరుసగా ఇటు నరేంద్ర మోదీ, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా జేపీ నడ్డాతో పాటు రాజ్నాథ్ సింగ్, గోవా సీఎం, అదేవిధంగా ఏదైతే రాజస్థాన్ సీఎంతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలంతా కూడా తెలంగాణలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ రోజు తీసుకున్నట్లయితే ఇటు అమిత్ షా భువనగిరిలో ఒకవైపు సభ నిర్వహించిన తర్వాత ఉదయం మరికాసేపట్లో భువనగిరిలో సభ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాతే మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కూడా మరోసారి భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో సభ నిర్వహించినారు. ఈ తరహాలో అంటే ఒకే రోజు ఒకే పార్లమెంట్ లో ఇద్దరిద్దరు అగ్రనేతలు పర్యటించేలా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బీజేపీ తెలంగాణ పైన, ముఖ్యంగా ఇక్కడ స్థానాలు గెలుచుకోవడం పైన ఎంత ఫోకస్ గా ఉందన్నది చెప్పవచ్చు. ఇప్పటికే నిన్ననే నరేంద్ర మోదీ ఇటు వేములవాడలో, వరంగల్లో పర్యటించడం జరిగింది. ఆ తర్వాత రేపు మరోసారి కూడా ఆయన తెలంగాణకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేట, అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్బీ స్టేడియంలో ఆయన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు అమిత్ షా భువనగిరిలో పాల్గొంటున్నారు. రేపు మళ్ళొకసారి అమిత్ షా గ్యాప్ ఇచ్చి ఎల్లుండి ఏదైతే ప్రచారానికి చివరి రోజు అయినటువంటి ఎల్లుండి మరోసారి తెలంగాణలో ఆయన ప్రచారానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేయడం జరిగింది. మనం చూసుకుంటే వికారాబాద్, వనపర్తి ఈ 2 ఏరియాల్లో జరిగేటువంటి సభల్లో ఆయన పాల్గొనున్నారు. ముఖ్యంగా చేవెళ్లకు సంబంధించినటువంటి వికారాబాద్ కాన్స్టిట్యున్సీ వస్తుంది. వనపర్తి కాన్స్టిట్యున్సీ చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఆయన ప్రచారం నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో ఖచ్చితంగా 10 నుండి 12 నియోజకవర్గాలను గెలుచుకోవడమే లక్ష్యంగా వాళ్ళు పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీ అగ్రనేతలంతా, అదేవిధంగా కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి మకా వేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో సహా మిగతా ఏదైతే ముఖ్యమైనటువంటి సంఘ పరివార్ క్షేత్రకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ బీజేపీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకుంటూ వీలైనన్ని ఎక్కువ ఓట్లను సాధించడం, బూత్ లెవెల్లో పనిచేస్తూ వీలైనన్ని ఎక్కువ సీట్లను గెలవడమే లక్ష్యంగా వాళ్ళు కార్యాచరణను సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నరేంద్ర మోదీ చూసుకున్నట్లయితే ఇప్పటికే 5 సభల్లో పాల్గొన్నారు, ఒక రోడ్ షోలో పాల్గొన్నారు. ఇంకా 2 సభల్లో పాల్గొనేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా బీజేపీ చేసినటువంటి పరిస్థితి. ఒక రాష్ట్రంలో
తక్కువ స్పాన్లో దాదాపు ఒక 1 month స్పాన్లోనే 7 సార్లు నరేంద్ర మోదీ సభల్లో పాల్గొన్నారంటేనే చెప్పుకోవచ్చు ఎంత ఫోకస్డ్గా తెలంగాణపై బీజేపీ ఉందన్నట్టు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఇటు కాంగ్రెస్ పైన గతంలో ఇక్కడ అధికారంలో చేపట్టినటువంటి బీఆర్ఎస్ పైన విమర్శలు గుప్పిస్తూ బీజేపీకి ఎందుకు ఓట్లేయాలి, గత 10 సంవత్సరాలుగా దేశానికి బీజేపీ ఏం చేసింది, వచ్చే 5 సంవత్సరాల్లో ఏం చేయబోతుందన్న అంశాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పైన విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే అజయ్, బీజేపీ ఎంతో ఫోకస్డ్ గా తెలంగాణలో 10 స్థానాలు టార్గెట్ గా ప్రచారం నిర్వహిస్తుందో సభల్ని చూస్తే అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా ఎలాంటి అంశాలను సభల్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు? తెలంగాణ ఒక సెంటిమెంట్ ఉన్న ఒక రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. ఎలాంటి అంశాలను బీజేపీ సభల్లో ఎక్కువగా ప్రజల ముందుకు తీసుకొస్తోంది? మనం చూడవచ్చు గతంలో ఏదైతే బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి కార్యక్రమాలను, ముఖ్యంగా కాళేశ్వరం లాంటి అంశాలను అయితేనేమి ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్నటువంటి అంశాలను వివరిస్తూ, అదేవిధంగా ఏదైతే వాళ్ళు చేసినటువంటి అవినీతి పైన కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా గత 5 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యంగా 6 గ్యారెంటీలకు సంబంధించి అమలుకు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ఉన్నాయి, వాటి అమలు చేయడంలో కాంగ్రెస్ ఏ విధంగా విఫలమైంది. కేవలం 6 గ్యారెంటీలో 1-2 స్కీములు మాత్రమే అమలు చేస్తున్నారు. మిగతా స్కీములన్నింటినీ కూడా పక్కన పెట్టడం జరిగింది. కొన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలను కూడా మా పథకాలే అంటూ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారన్న విమర్శలను కూడా ఇటు బీజేపీ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్లలో బీజేపీకి సంబంధించినటువంటి కేంద్రం ఇచ్చినటువంటి RRR రింగ్ రోడ్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినప్పుడు అయినప్పటికీ కూడా దాన్ని మేమే ఇచ్చినామని ఒక కాంగ్రెస్ చేస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ల పైన కూడా బీజేపీ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇలాంటి అంశాలను ప్రజలకు తీసుకెళ్తూనే కేంద్రం ఏమిచ్చింది, గత 10 సంవత్సరాలుగా 9 లక్షల కోట్లను ఇచ్చిందన్న అంశాలని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే బీజేపీ నేతలు చేస్తున్నారు. థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్.